నాగార్జున సాగర్ లో జెన్కో ప్రాజెక్టు అధికారులకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి జలాలను నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్న విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన జల విద్యుత్ కేంద్రం నోచుకోవడం లేదంటున్నారు జెన్కో అధికారులు. నీటిపారుదల శాఖ అధికారులు ఒప్పుకుంటే 7 టర్బైన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సిద్దంగా ఉన్నామంటున్నారు. పవర్ హౌస్ లో కొద్ది రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలుస్తుంది. విద్యుత్ ఉత్పత్తికి కావలసిన నీటిని విడుదల చేస్తే 7 టర్బైన్ల ద్వారా 705.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పాదన కొనసాగించాలని కొద్ది రోజుల క్రితమే పవర్ హౌస్ ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. అయితే నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వివరిస్తున్నారంటున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. అనుష, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని వినియోగించాల్సి ఉంటుంది. దీంతో ఇటు తెలంగాణకు సంబంధించి దాదాపుగా 705.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కొనసాగే విధంగా కూడా టార్బాలిన్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి జెన్కో దీన్ని నిర్వహిస్తుంది. ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎన్ఎస్పీ అధికారులు మాత్రం ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటిని విడుదల చేయడం లేదంటూ కూడా జెన్కో అధికారులు మాత్రం నీటిపారుదల శాఖ అధికారుల పైన చెప్తున్నారు. ఇటు నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం మాకు ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటి విడుదల విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవు అనే విషయం పైన కూడా ఇటు ఎన్ఎస్పీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటిని విడుదల చేసే విషయం పైన ఎవరు ఆదేశాలు ఇవ్వాలనే విషయం పైన కూడా స్పష్టత మాత్రం ఎన్ఎస్పీ అధికారులు అయితే ఇవ్వడం లేదు. గత వారం రోజుల నుండి కూడా దాదాపుగా ఈ నెల 20వ తారీఖు వరకు కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగింది. దాదాపుగా 5 నుంచి 8,000 క్యూసెక్కులు నీటి విద్యుత్ ఉత్పాదనకు వినియోగించడం జరిగింది. అవి అధికారికంగా కూడా ఎన్ఎస్పీ అధికారులు వాళ్ళు విడుదల చేసేటువంటి నీటి లెక్కలలో వాళ్ళు ఈ పవర్ హౌస్ కు నీటిని విడుదల చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే 21వ తారీఖు నుంచి దాదాపుగా ఈ రోజు వారం రోజుల పాటు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటిని విడుదల చేయకపోవడంతో నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి కావడం లేదనేది జెన్కో అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే జెన్కో అధికారులు చెప్పే విషయం ఏమో ఇటు ఎన్ఎస్పీ అధికారులపై నీటిని విడుదల చేయడం లేదనేది వీరు చెప్తుంటే అటు ఎన్ఎస్పీ అధికారులు మాత్రం మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు నీటి విడుదల పైన అని వారు చెప్తున్నారు. అయితే వారం 10 రోజుల క్రితం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇదే నాగార్జున సాగర్ పవర్ హౌస్ ను కూడా ఆయన సందర్శించడం జరిగింది. టార్బాలిన్ లో రెండో నెంబర్ టార్బాలిన్ మరమ్మతుల్లో ఉన్నది. దాన్ని త్వరగా పూర్తి చేసి అన్ని టార్బాలిన్లు విద్యుత్ ఉత్పాదన చేయాలనేది కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఎన్ని నీళ్లు వినియోగించాల్సి ఉంటుంది, ఎన్ని క్యూసెక్లు అనే విషయం పైన కూడా ఆయన క్లారిటీగా 2 శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సమక్షంలోనే సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఆయన సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ఇటు జెన్కో అధికారులు ఎన్ఎస్పీ అధికారుల పైన ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు ఎన్ఎస్పీ అధికారులు జెన్కో అధికారుల తీరుపైన కూడా ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా ఒకరిపై ఒకరు ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆయన సమీక్ష నిర్వహించి వెళ్లిపోయిన తర్వాత 2-3 రోజులు మాత్రమే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటిని విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తోంది. తర్వాత ఆ నీటి విడుదలకు సంబంధించి మరి కేఆర్ఎంబి నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుందా, లేదంటే ఈ పవర్ హౌస్ కు సంబంధించి విద్యుత్ ఉత్పాదన చేసినటువంటి నీరు ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ పంపింగ్ ద్వారా కూడా మళ్లీ వినియోగించుకునే విధంగా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ విద్యుత్ మెయిన్ పవర్ హౌస్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాదాపుగా 580 అడుగులకు నీటి మట్టం చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో
డెడ్ స్టోరేజ్ 514 అడుగుల నీటి మట్టం ఉన్నా కూడా పవర్ హౌస్ కు నీటిని వినియోగించుకోవచ్చు అనేది మాత్రం జెన్కో అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే నీటిని పవర్ హౌస్ కోసం అంటే విద్యుత్ ఉత్పాదన కోసం వినియోగించిన తర్వాత మళ్ళీ అవి బయటికి వెళ్లి మళ్ళీ అదే పంప్ హౌస్ లోకి రివర్స్ పంపింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి నీటిని దిగువకు విడుదల చేయకుండా అదే వినియోగానికి అవసరం ఉంటుంది కాబట్టి నీటి వృధా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా కూడా ఎన్ఎస్పీ అధికారులు ఎందుకు ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటిని విడుదల చేయడం లేదో చెప్పాలంటూ కూడా జెన్కో అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ లో ఈ ఎన్ఎస్పీ అధికారులపై దీనిపైన ఫోన్ కాల్ చేయడం జరిగింది. వాళ్ళను వివరణ కోసం ఫోన్ చేయడం జరిగింది. కానీ ఎన్ఎస్పీ అధికారులు మాత్రం మాకేం తెలియదంటూ కూడా దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికి నిండు కుండలా మారుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన దాదాపుగా రోజుకు 705 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేసే విధంగా ఉన్నటువంటి టార్బాలిన్లను ఖాళీగా ఉంచుతూ నీటిని వదలడం లేదనే సాకుతోటి జెన్కో అధికారులు అయితే విద్యుత్ ఉత్పాదన చేయడం లేదు. ఇటు ఎన్ఎస్పీ అధికారులు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదనే విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఎందుకు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పవర్ హౌస్ కు సంబంధించి వినియోగంలో నిలిపివేయడం జరిగిందనే దానిపైన ఎందుకు స్పందించడం లేదనేది కూడా చూడాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కే స్వయంగా పవర్ హౌస్ ను సందర్శించి సమీక్ష నిర్వహించి అధికారులకు సూచన చేసినప్పటికీ వారు మాత్రం ఉత్పాదన విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దానిపైన కూడా రేపటి వరకు దీనిపైన ఇరు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఒకరిపై ఒకరు మళ్ళీ ప్రభుత్వానికి ఈ విషయం పైన ఫిర్యాదు చేసుకునే అంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్ కు సంబంధించి విద్యుత్ ఉత్పాదన అయితే గత 4 రోజుల నుంచి కూడా కొనసాగడం లేదనేది మాత్రం తెలుస్తోంది.